ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో చంద్రబాబును A1 గా పేర్కొంది. ఇక A2 గా అచ్చెన్నాయుడు, A3 గా గంటా సుబ్బారావు, A4 గా మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ పేర్లను ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఇప్పటికే ఫైబర్ నెట్, అసైన్ భూముల కేసుల్లోనూ ఏపీ సిఐడి ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో చంద్రబాబును A1 గా పేర్కొంది. A2 గా అచ్చెన్నాయుడు, A3 గా గంటా సుబ్బారావు, A4 గా మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ పేర్లను ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఇక ఇప్పటికే ఫైబర్ నెట్, అసైన్ భూముల కేసుల్లోనూ ఏపీ సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో షెల్ కంపెనీల ద్వారా 241 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ కేసులో చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు సిఐడి నమోదు చేసింది. ఇదే కేసులో దాదాపు 2 నెలలు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు. గత ఏడాది అక్టోబర్లో బెయిల్పై విడుదలయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. లైవ్ లో ఏడుకొండలు, ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అటు ఏపీ సిఐడి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి ఒక ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం జరిగింది. ఏసీబీ కోర్టులో తన ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి A1 గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే A2 గా అచ్చెన్నాయుడు, అలాగే A3 గా గంటా సుబ్బారావు, అలాగే A4 గా మాజీ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ పేర్లను సిఐడి తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. అయితే చంద్రబాబు నిందితుడిగా పేర్కొంటూ గతంలో కూడా ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత 52 రోజుల పాటు అటు రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు ఇప్పటికే ఆయన చంద్రబాబు నాయుడు పైన ఏదైతే 241 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపిస్తూ కూడా సిఐడి ఈ యొక్క కేసు నమోదు చేసి అటు ఏదైతే పర్యటనలో ఉన్నటువంటి బాదుడే కార్యక్రమంలో ఉన్నటువంటి ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇటు ఏసీబీ కోర్టులో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించుతూ అది అలా మొత్తం మీద 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉండడం జరిగింది. అనంతరం హైకోర్టును ఆశ్రయించినటువంటి చంద్రబాబు నాయుడుకు హోరాటం లభించింది. తర్వాత ఈ కేసును ఏదైతే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందని ఆ కేసులో ఆయనకు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఇటు సిఐడి సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ చంద్రబాబు నాయుడు కేసు సంబంధించి తక్షణమే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటూ కూడా గతంలో ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అయితే ఆ నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ను అయితే దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి దీంతో పాటు చంద్రబాబు నాయుడుకు మరికొన్ని కేసుల మీద కూడా ఛార్జ్ షీట్లు దాఖలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఫైబర్ నెట్ అలాగే అసైన్ భూముల కేసులో కూడా సిఐడి ఛార్జ్ షీట్ అయితే సమర్పించింది. అయితే దీని మీద తదుపరి విచారణ అయితే కోర్టు అయితే చేపట్టేటువంటి అవసరం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు మీద అలాగే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు మీద పెట్టినటువంటి ఈ యొక్క కేసు సంబంధించి ఇట్లో ఎటువంటి ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి కేసును బనాయించి ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడును ఉద్దేశపూర్వకంగా 52 రోజుల పాటు జైల్లో పెట్టారంటూ కూడా అప్పుడు టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో కూడా ఉవ్వెత్తునైతే ఉద్యమాలు ఎగిసిపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత దీనిపై తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కోర్టు ఏ విధమైనటువంటి తీర్పుని ఇవ్వబోతుంది అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుందని చెప్పేసి ఇప్పుడైతే టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడుని ఇరకాటం పెట్టేందుకు సాక్ష్యాధారాలు లేనటువంటి ఒక కేసును తీసుకుని ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో
దానికి సంబంధించి ఎక్కడా కూడా కుంభకోణం జరగలేదు. అదంతా ఆ స్కిల్ డెవలప్మెంట్ లో ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ లో చేరినటువంటి అభ్యర్థులంతా కూడా ఇవాళ ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ఐటీ రంగాల్లో అభివృద్ధి చెందుతూ కోట్ల రూపాయలు గడిస్తున్నప్పటికీ కూడా అంత అభివృద్ధి చెందినటువంటి ఐటీ రంగాన్ని కూడా కుదేలు చేసేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటూ కూడా ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎంతో మంది ప్రావీణ్యం కలిగినటువంటి వారిని అందరినీ కూడా అభివృద్ధి చేస్తే ఇది కక్షపూరితంగా ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే సిఐడి చేసినటువంటి ఛార్జ్షీట్ పైన తదుపరి ఏసీబీ కోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎటువంటి అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఛార్జ్షీట్ లో ఉన్నారో వారికి ఎటువంటి నోటీసులు ఇస్తుందా లేదంటే వారిని కోర్టుకు హాజరుపరుస్తారో ఏంటి అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.